మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి కాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడే రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన చదువు గడపడానికి ఆయన సమయం ఇచ్చాడు. అందుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహిమ గల దేవ, మహోన్నతుడా, గొప్ప రాజ్య మీకే స్తోత్రాలు ప్రభా. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు నాయన, ఆకాశం సింహాసనం ప్రభా. ఆకాశం ముందు మమ్మల్ని చూస్తున్న దేవుడు నాయన, ప్రభా కలిసి నాయన మీ పాదాల చెందుకు వచ్చాం. అయా వాక్యం వినుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశించండి. మీ సన్నిధి నాయన బిడ్డలకు తోడుగా ఉంచి ప్రభువా మీ కృప నాయన వారి మీద నుంచి నడిపించి సహాయం చేసి నడిపించి వదిలిచేసి మీరే మహిమ పొందమని మీ ఆత్మాభిషేకము తెలిపి సహాయం చేసి ప్రభువా అయా మీకు వందనాలు. దేవదేవుడా మీకు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ కార్యములు జరిగి కృప వదిలిచేయమని చేస్తున్నాం తండ్రి. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం చూసిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి అధ్యాయంలో జరిగిన కొన్ని సంఘటనలు, రాజు అవసాన కాలం అంటే ఇక బాగా ముసలివాడైపోయాడు. ముసలివాడైపోయిన తర్వాత ఇక రాజరికాన్ని నడిపించడానికి ఎవరు అని చెప్పి చూస్తే అప్పుడు అతని కుమారుడు దావీదు కుమారుడైన అదోనియా తనకు తానే అనుకొని రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక మనుషులందరూ కూడా పోగేసుకుని వెళ్ళి తన తాను రాజుగా ప్రకటన చేసుకున్నాడు. మనుషులందరూ కూడా వేసుకొని అల్లరిగా వెళ్ళి నేను రాజులను ప్రకటన చేసుకుంటే ఈలోపే నాతాను ప్రవక్త వచ్చి ఆ బెత్షెబాతో మాట్లాడి, సొలొమోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడమ్మా, నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడు, నీ లోపలికి వస్తానని చెప్పేసి అక్కడ చెప్పిన తర్వాత సొలొమోన్ని రాజుగా దావీదు నిర్ణయించాడు, అభిషేకించాడు. ఆ తర్వాత వెళ్ళి అదోనియాకి తెలిసిన తర్వాత అదోనియా దగ్గర ఉన్న వారందరూ కూడా నిదానంగా జారిపోయారు. నిదానంగా అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అదోనియా వచ్చి చెప్తున్నాడు అనమాట, అదోనియా నన్ను క్షమించు, రాజుగా నువ్వు స్థిరపరచబడ్డు, నన్ను నేను చేయొద్దని చెప్పి అన్నప్పుడు అదోనియాకి సెలవిస్తున్నాడు, నీలో ఏదన్నా దౌత్యం కనపడితే మాత్రం, ఏదన్నా దుర్మార్గమైన పని కనపడితే మాత్రం నువ్వు బ్రతకు, అప్పటి వరకు కూడా నీకు ఏ హాని కూడా కలగదని చెప్పేసి ఏ హాని కలగదని సమూయేలు సొలొమోను అదోనియాకి చెప్పి రాజ్యాన్ని ఇక పరిపాలించడం మొదలుపెట్టిన తర్వాత రెండో అధ్యాయం మొదటి రోజు మనం చూసినట్లయితే దావీదునకు మరణకాలం సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ సెలవిచ్చాను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడని యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములు అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నానో ఎక్కడ తిరిగినానో అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుమో అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడని యెహోవా నన్ను గురించి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును అని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఎవరికి? సొలొమోను కూర్చోబెట్టుకొని, నా మరణకాలం అయిపోయిందయ్యా, అయితే ఒక విషయం నేను చెప్తాను, గుర్తుపెట్టుకో. ఈ రాజ్యం కానీ సింహాసనం కానీ స్థిరపరచబడాలంటే అది దేవుని చేతిలోనే ఉంది, అది మన చేతిలో ఏం లేదు. మోషే ఎలాగైతే ధర్మశాస్త్రం రాయించాడో ఆ మోషే రాయించిన ధర్మశాస్త్రం ప్రకారంగా కుడికి కానీ ఎడమ కానీ తిరగక ధర్మశాస్త్రాన్ని శాసనాలను అన్నీ కూడా గైకొని ఆ విధానంగా మనం గనక ప్రవర్తించినట్లయితే, ఆ విధానంగా మనం గనక ఆ యొక్క జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, ఆ ధర్మం అంతట్టు కూడా మనం చేసినట్లయితే దేవుడు చెప్తున్నాడుగా, నీ కుమారునికి ఈ సింహాసనం మీద నేను కూర్చుని పెడతాను, నీ కుమారుడైన మన ఒకడిని అని చెప్పేసి దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మకమైన దేవుడు. ఆ మాట ఇచ్చిన దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ధర్మం అంతటి కూడా పాటించమని చెప్తున్నాడు. అలా పాటించడానికి నీ పిల్లలకి ప్రేరేపించు, నీ పిల్లలకు కూడా అది నేర్పించు. దేవుడు ఎప్పుడు కూడా దీవిస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు అని చెప్పి సొలొమోనుకి ఆ విషయం అంతా కూడా చెప్పాడు. నిజంగానే మనం చూసినట్లయితే మోషే యెహోషువకు చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఇది తప్పిపోవద్దు, ఇందులో తొలగిపోవద్దు అని చెప్పి. అలాగే యెహోషువ రాజ్యాధికారం తీసుకున్న తర్వాత మొదటి అధ్యాయంలో ఉంటదన్నమాట. దేవుడు చెప్తున్నాడు, మోషేకు తోడే ఉన్నట్టుగా నిన్నే కూడా తోడే ఉంటా, నువ్వైతే కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోక ధర్మశాస్త్రం అంతటిని కూడా వినిపించాలి, చదివించాలి, దాన్ని పాటించి దాన్ని అనుసరించి
ఆ కట్టడాల ప్రకారం నువ్వు జీవించినట్లయితే నేను ఎప్పుడు కూడా నా కృప అయితే నేను విడిచిపోదని చెప్పేసి నువ్వు ఎక్కడికెళ్ళా ధైర్యం కలిగి ఉంటావని యెహోషువతో చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు దావీదు సొలొమోనుకి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆ తర్వాత చూద్దాం 5వ వచనంలో, అయితే సిరియా కుమారుడైన యోవాబు నాకు చేసిన దాన్ని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, యెతెరు కుమారుడైన అమాశాయను వారిద్దరికీ అతడు చేసిన దాన్ని నీ వెరుగుదు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందు అయినట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దాన్ని తన నడుకట్టి మీద తన పాదరక్షల మీద పడవేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును, కానీ అతని నెరసిన తల వెంట్రుకలను సమాధిలోనికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలో ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిలయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనం చేయువారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడైన బహూర్యము ఊరివాడగు షిమీని యొద్ద ఉన్నాడు. నేను మహానయమునకు వెలుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాను నది యొద్దకు దిగి రాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసేదిని. వాణ్ణి నిర్దోషినిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడు కనుక వాణ్ణి ఏమి చేయవనో అది నీకు తెలియను. నేను వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలును ఏలిన కాలం 40 సంవత్సరములు. హెబ్రోన్లో అతడు 7 సంవత్సరములు, యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. హల్లెలూయా. దావీదు ఏలిన కాలం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలన్నీ కూడా సొలొమోనుకి వివరించి సొలొమోనుతో చెప్తున్నాడు. 3 విషయాలు ఆయన ముగ్గురు గురించి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్నాడు. 3 విషయాలు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని కుమారుడు చెప్తున్నాడు. ముగ్గురు ఎవరంటే, ఒక ఆయనేమో యోవాబు ఎవరంటే సిరియా కుమారుడు, తన అక్క కొడుకే అయినప్పటికీ కూడా సమాధాన కాలమందు అయినట్లుగా యుద్ధకాలమందు అయినట్లుగా సమాధానం కలిగించడానికి వచ్చాడు అబ్నేరు గాని అమాస్యా గాని. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా రాజు దగ్గర చేర్చడానికి వచ్చారు. 12 గోత్రాల వారితో కూడా సమాధానం కలిగించడానికి వస్తూ ఉంటే వారు నిర్దాక్షిణ్యంగా అబ్నేరు చంపేశాడు. అబ్నేర్ని అమాస్యాని యోవాబు చంపేశాడు. ఇద్దరిని కూడా నిర్దాక్షిణ్యంగా, ఒకరిని కడుపులో పొడి చంపేశాడు, ఒకరినేమో బావి దగ్గర ఉండగా వెనక్కి పిలిచి మరీ చంపేశాడు. వాళ్ళందరూ కూడా రాజుతో సమాధానం కలిగి ఉండడానికి వచ్చారు. రాజు దగ్గరికి అనేక మంది చేర్చడానికి వచ్చాడు. రాజు దగ్గర రాజ్యాన్ని స్థిరపరచడానికి వాళ్ళు వస్తే యోవాబు చేసిన ఆ పని దావీదు జీవితకాలం అంతా కూడా కలచివేసింది. దావీదు జీవితకాలం అంతా కూడా అది అతను బాధిస్తూనే ఉంది. అయ్యో, సమాధానం కలిగించడానికి వస్తే ఇలా చేశాడే అని చెప్పేసి. అదే విషయాన్ని ఆ మరణకాలమందు సొలొమోనుతో చెప్తున్నాడు. నరసిన తల వెంట్రుకలతో మాత్రం అన్ని దిగనీయొద్దు అని చెప్పి. ఇంకో విషయం మాట్లాడుతూ బర్జిలయి గురించి మాట్లాడుతున్నాడు. అబ్షాలోము తరిమినప్పుడు నేను పారిపోతే బర్జిలయి మనకు చేసిన సహాయం అంతా కాదు. దాదాపు 3000 మందికి అన్నపానాలు ఇచ్చి వారికి కావలసిన పరుపులతో సహా మొత్తం అన్ని కూడా పంపించి 3000 మందిని పోషించాడు. అంతగా ఆయన నా మీద కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నీవైతే ఒక విషయం గుర్తుపెట్టుకో, అతని కుమారుడు మాత్రం నీ భోజన బాల దగ్గర ఎప్పుడు ఉండేలా చూసుకో. ఎప్పుడు కూడా నీతో సముచిత స్థానం, నువ్వు ఎక్కడుంటావో అక్కడే ఉండేలాగా అతను మర్చిపోవద్దు అని చెప్పేసి బర్జిల్లయి గురించి చెప్పాడు. ఇంకొకటి షిమీ గురించి చెప్తున్నాడు. ఈ అబ్షాలోము తరుపుతూ ఉండగానే దుమ్మెత్తి పోస్తున్నాడు. నిష్కారణంగా దుమ్మెత్తి పోస్తూ నువ్వు నాశనం అయిపోవాలి, ఇలాగైపోవాలని చెప్పేసి రకరకాలుగా బాధిస్తున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. దావీదు చెప్తూ, పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏంటి కుక్క లాంటి వాడు వీళ్ళలా అరుస్తున్నాడేంటి, వీడిలా మాట్లాడుతున్నాడేంటి, వీడిని చంపేయడానికి నాకు ఆజ్ఞ ఇవ్వు అంటే దావీదు చెప్తున్నాడు కదా, ఆ రోజు దేవుడు వాడికి నోరిచ్చాడు, నువ్వేమనొద్దు, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి ఆ రోజు చెప్పాడు. చెప్పిన తర్వాత మరలా తిరిగి వచ్చినప్పుడు మరలా వచ్చి క్షమాపణ అడుగుతున్నాడు. క్షమాపణ అడిగి రాజ్యంలో ఉన్నప్పుడు ఆ పక్కన వాళ్ళు మరలా అడుగుతున్నాడు, వీడిని అసలు బతకనియొద్దు, ఈ రోజు కానీ బతకనియొద్దు అంటే, ఈ రోజు మనం సంతోషంగా ఉన్నాం, ఈ రోజు ఏం చేయొద్దు దాన్ని, సరే పోని బతుకుతాను అంటున్నాడుగా కానీ అని చెప్పేసి అన్నాడు. అంటే మనిషి భూమి మీద బ్రతికినంత కాలం కూడా భూమి మీద బతుకు మాత్రమే బ్రతుకు కాదు, కానీ మరణమయ్యే పరిస్థితులు ఉన్నాయి కదా, చాలా చాలా ప్రాముఖ్యం. అది ఎక్కడికి వెళ్తామనేది చాలా ప్రాముఖ్యం. భూమి మీద చేసిన పనులన్నిటిని బట్టి
దేవుడు తీర్చే తీర్పు కూడా అలాగే ఉంటుంది. అలాగే షిమీని చెప్తున్నాడు అనమాట, వాడిని మాత్రం నెరసిన తల వెంట్రుకలతో నువ్వు వెళ్ళనియొద్దు, వాడికి ఎలా కట్టడి వేసి విధించమని చెప్పినప్పుడు అక్కడ ఆ జరిగిన సంఘటన అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనంలో, అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనమందు ఆసీనుడైన, అతనికి రాజ్యం నిలకడగా స్థిరపరచబడను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనియా సొలొమోను తల్లియగు బెత్షెబా యొద్దకు రాగా, ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతను అడిగాను. అతడు సమాధానముగానే వచ్చుచున్నానని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది అనెను. ఆమె అది చెప్పమనగా, అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలనని ఇశ్రాయేలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీ వెరుగుదు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరునిది ఆయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనకము. ఆమె చెప్పుమనగా, అతడు రాజుగు సొలొమోను షూనేమీరాలుగు అబీషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను, అతడు నీతో కాదని చెప్పడు అనెను. బెత్షెబా మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పేదను అనెను. బెత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అక్కడి కుడి పార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా, రాజు, నా తల్లి చెప్పుమో, నీ మాట త్రోసివేయననగా ఆమె షూనేమీయురాలైన అబీషగు నీ సహోదరుడు అదోనియాకు పెళ్లికి అప్పగింపవలను అనను. అందుకు రాజైన సొలొమోను, షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుటయేలా? అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాజకుడైన అబ్యాతారు కొరకు సిరియా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడగమని తన తల్లితో చెప్పాను. మరియు రాజైన సొలొమోను, యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణములకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనుడిగా చేసి తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబము కలగజేసిన యెహోవా జీవముతోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయూదా కుమారుడైన బెనాయాను పంపగా, అతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయాను. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలమునకు వెళ్ళుము. నీవు మరణమునకు పాత్రుడు వైతివి, కానీ నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈ వేళన మరణశిక్ష నీకు విధింపను. తరువాత సొలొమోను అబ్యాతారునకు యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణం చేసిన మాట నెరవేరును. యోవాబు అబ్షాలోం పక్షమున అవలంబింపకపోయినను అదోనియా పక్షమున అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానము అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములు పట్టుకొనెను. చూడు, అక్కడ మాట్లాడుతూ అదోనియా వచ్చి బెత్షెబాతో చెప్తున్నాడు. మరి బెత్షెబానా చెప్పాలి కదా, చెప్పలా. బెత్షెబా వచ్చి రాజుగారు చెప్పమని ఏమని అంటే, షూనేమీరాలుగు అభిషేకునిచ్చి పెళ్లి చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. అభిషేక్ ఎవరు? దావీదుకి దావీదు దగ్గర ఉండని తీసుకొచ్చిన ఒక భార్యగానే తీసుకొచ్చారు. ఆమెని యవన స్త్రీనే తీసుకొచ్చారు. అయినా ఆమెను కూడలేదు అని అక్కడ రాయబడి ఉంది కదా. భార్యగాని తీసుకొచ్చాడు. ఇప్పుడు తండ్రి భార్యని అడుగుతా ఉన్నాడు. ఎవరు అడిగేది? కొడుకు అడుగుతున్నాడు, అదోనియా అడుగుతుంటే బెత్షెబా చెప్పాలి అని చెప్పలా. అని రాజు వచ్చి అడుగుతున్న రాజుకి ఆ విషయం తెలియగానే ఆయనకి అసలు ఎక్కడ లేనంత కోపం వచ్చింది. దేవుని వాక్య ప్రకారంగా ధర్మశాస్త్ర విధి ప్రకారంగా అప్పుడే చెప్పాడు తండ్రి, ధర్మశాస్త్ర విధులన్నింటినీ కూడా దేన్ని తప్పిపోవద్దు, దేన్ని విడిచిపెట్టద్దు.
రాజ్య సింహాసనం మీద ఉండాలని చెప్పిన ఆ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడు తల్లిని ఎలా చూడాలో, తండ్రిని ఎలా చూడాలో, భార్యని ఎలా చూడాలో, భర్తని ఎలా చూడాలో, ఇరుగుని ఎలా చూడాలో, అత్తని ఎలా చూడాలో అన్ని కూడా ఆయన కూడా ధ్యానించిన ఆ కొంత సమయంలోనే వచ్చి అది అడుగుతున్నాడు, అభిషేకం ఇచ్చి పెళ్లించేమని. నీ తండ్రి భార్యని కూడా వద్దని చెప్పుంటే ఆమెనే వచ్చి ఆమెనే పెళ్లి చేయమని అడుగుతా ఉంటే అప్పుడు వెంటనే లేచి సొలొమోను అన్నమాట, యవాబు కోసమును అబ్యాతారు కోసం రాజ్యం అడిగితే ఇచ్చేవారు కదా నేను, అది నువ్వు అడగడం ఏంటి అని చెప్పి అప్పుడు నువ్వు కంపల్సరిగా మరణానికి పాత్రుడు అని చెప్పేసి బెనాయాను పిలిచి అది మీద పడమని చెప్పాడు. వెంటనే అతన్ని చంపేశాడు. ఆ తర్వాత అబ్యాతారు పిలిచి నువ్వు వెళ్ళి ఇక్కడ కాదు కానీ అనాతోతులో వెళ్ళి అక్కడ కాపురం ఉండు, దేవుని మందిర సేవ మాత్రం నువ్వు చేయొద్దు అని చెప్పి సొలొమోను అబ్యాతారును పంపించాడు. అబ్యాతారు ఎందుకు అంటే అబ్యాతారును అక్కడ పంపించడానికి కారణం ఏలీ మీద వచ్చిన శాపం తన కుమారులకి వచ్చింది. ఎప్పుడు కూడా యవ్వన కాలంలో ఎవరు ఉండరు అని చెప్పేసి అప్పుడు చెప్పిన దాని ప్రకారంగా కొన్ని ఏది ఎలా వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు, కానీ కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా కొన్ని శాపాలు మనల్ని ఏలుబడి చేసి దేవుని సందులో దూరం చేస్తాయి. మనం చేసే కొన్ని పనులు పిచ్చి పనులు చేసి దేవునికి దూరం చేస్తాయి, రాజ్యాన్ని దూరం చేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఏం చేసినా సరే జాగ్రత్తగా చాలా భయం కలిగి ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ మనం ఎప్పుడు జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం. దేవుడి కృప వలన ఈరోజు మనం బ్రతుకున్నాం. ఆ కృపను గురించి మనం ఎప్పుడు పాడుతూనే ఉండాలి, ఎప్పుడు దయ కలిగే ఉండాలి, దేవుని భయభక్తులు కలిగే ఉండాలి. అలాగే మనం ఉన్నట్లయితే అది క్షేమం, భద్రత. ఆ తర్వాత ఇప్పుడు యోవాబు దగ్గరికి వచ్చాడు. అబ్షాలోము బ్రతుకున్నప్పుడు అబ్షాలోము పక్షాన అయితే చేరలేదు, కానీ అదోనియా పక్షాన చేరాడని చెప్పేసి అదోనియా పక్షాన చేరి అబ్షాలోము చంపేశాడు. నిర్దాక్షిణ్యంగా తండ్రి వేడుకున్నప్పటికీ కూడా అబ్షాలోము చంపేశాడు. ఇప్పుడు అబ్షాలోము పక్షాన చేరలా, ఎందుకంటే పొలవంతా కాల్చేశాడుగా, అందుకని అబ్షాలోము పక్షాన చేరలేదు. ఇప్పుడు అదోనియా పక్షాన మాత్రం ఇప్పుడు అదోనియా పక్షం చేరినప్పుడు ఈ అదోనియాని చంపేశాడని తెలిసి అబ్యాతారు పక్క పంపించేశాడని తెలిసి యోవాబుకు తెలిసినప్పుడు ఇప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్ళి దేవుని మందిలో బలిపీఠం కొమ్ములు పట్టుకొని అక్కడ దేవుని దగ్గర నిలబడ్డాడు. 29వ వచనంలో యోవాబు పారిపోయి యెహోవా గుడారంలోకి వచ్చి బలిపీఠం వద్ద ఉన్నాడన్న సంగతి రాజుకు సొలొమోనుకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి నీవు వెళ్ళి వాని మీద పడమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారంలోకి వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిస్తున్నాడని యోవాబుతో చెప్పాను. అతడు అది కాదు, నేను ఇక్కడనే చచ్చేదనగా ఈ బెనాయా తిరిగి రాజు వద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను. అందుకు రాజు ఇట్లనను, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు దారపోసిన నిరపరాధుల రక్తము నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును ఏతేరు కుమారుడైన యోదావారి సేనాధిపతి అయిన అమాసాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులను ఆ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తివాత వారిని చంపివేశాను గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా తన తల మీదకి రప్పించెను. మరియు వీరు ప్రాణదోషము యెహోవా అతని సంతతి వారును సదాకాలం ఉత్తరవాదులు కానీ దావీదునకును అతని సంతతిని అతని కుటుంబీకులను అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికీ కలిగి ఉండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారుకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాటలు సెలవిచ్చాను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనాను వెళ్ళక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరు వాగు దాటుదువో ఆ దినముల నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకునము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా షిమి తమను సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వారైన రాజుకు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చేసేదనని రాజుతో చెప్పాను.
షిమి యెరూషలేములో అనగా అనేక దినములో నివాసం చేసి ఉండెను. అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమి యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయాకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్దకు చేరిరి. అంతటా నీ వాడు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానం రాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదకొటకై గాతులోని ఆకీషునొద్దకు పోయెను. ఇలాగున షిమీ పోయి గాతులోని తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమీ యెరూషలేములో నుండి గాతుకు పోయి వచ్చినని సొలొమోనుకు వర్తమానం రాగా రాజు షిమీని పిలవనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెలుదువో ఆ దినమున నువ్వు మరణమవుదు అని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా జీవముతోడని నీ ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించిద్దరు గదా, మరియు తమను సెలవిచ్చినది మంచిదే అని నువ్వు ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణము మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదుకు చేసినట్లు నీ హృదయములో మొలసుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఆ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. హల్లెలూయా. చూడండి, షిమీ ముందే చెప్పాడు ఏది ఏమైనా సరే దేవుడు న్యాయవంతుడు. న్యాయం అనేది మనం ఎరగక షిమీకి చెప్పాడు, నువ్వు యెరూషలేములో ఇల్లు కట్టుకొని ఉండు, శుభ్రంగా ఉండు, ఏ రోజు అయితే బయటికి వెళ్తావో ఆ రోజు మరణం అవుతావు కంపల్సరిగా అని చెప్పాడు. అదే ఇద్దరు పరివారు ఆకీష్ దగ్గరికి వెళ్ళిపోయారంట, గాతుకు వెళ్ళిపోయారని చెప్పేసి తెలిసి ఆ విషయం తెలిసి పరివారం కోసం బయలుదేరాడు. వాళ్ళు తీసుకొని వచ్చాడు. తీసుకొని రాజుగారు తెలిసింది. రాజుగారు నిలబెట్టారు. నీకు చెప్పా కదా, నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు మరణానికి పాత్రుడు అయినప్పటికీ కూడా నేను యెరూషలేములో కాపురమని ఇటు వెళ్ళొద్దని చెప్పా, అయినా నువ్వు దాటి వెళ్ళిపోయావు అని చెప్పి అతని బెనాయాకు చెప్పగా షిమీని అప్పుడు రోజు చంపేశాడు. నిజంగా దేవుడు కృపను బట్టి మనం ఈరోజు బ్రతుకుతున్నాం. మనం చేసిన దాన్ని బట్టి మనం ఈరోజు తీర్పులోకి రాకుండా దేవుని కృపలో ఉన్నాం. ఆ కృపలో ఉన్న మనం ఎప్పుడు కూడా ఆయన పాదాలు పట్టుకొని గట్టిగా ఉన్నట్లయితే రక్షించబడతాం, దీవించబడతాం. దేవుని కృప మన మీద ఉండదు గాక, దేవుని సన్నిధి మన మీద ఉండదు గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాదేవుడ, గొప్పవాడ, జీవం గల యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. అయా దయగలవాడు నాయన, కృపగల దేవుడు నాయన, తండ్రి మీకు స్తోత్రం నాయన. మీ వాక్యం సత్యం నాయన, మీ వాక్యంలో జీవం ఉంది ప్రభువా. ఆ వాక్య ప్రకారం నాయన మేము బ్రతకడానికి, జీవించడానికి సహాయం చేసి కృపతో వదిలిచేసి మీరు మహిమ పొందమని, మీ ఆత్మాభిషేకం నాయన మా మీద నుంచి సహాయం చేసి కృపతో వదిలిచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ వందనాలు.